అండి అందరు బాగున్నారా? ఇది నేను కంపల్సరీగా చేయాల్సిన వీడియో అండి. నిన్న గూగుల్ మన వైజాగ్లో రాబోయే 3 సంవత్సరాల్లో 1,30,000 కోట్ల ఇన్వెస్ట్మెంటు చేయబోతున్నట్టుగా న్యూఢిల్లీలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. థామస్ కురియన్ ఎవరైతే గూగుల్ క్లౌడ్ సీఈఓ ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు నిర్మలా సీతారామన్ గారు, మన సమాచార శాఖ మంత్రి అయిన వైష్ణవ్ గారు సమక్షంలో ప్రకటించడం జరిగింది. ఓకే, ఇది అంతకుముందు మనకి వస్తుందని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 80,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ప్రకటించారు. కాకపోతే నేను సర్ప్రైజింగ్గా కురియన్ గారు మోర్ దెన్ ఇంకా 1,30,000 కోట్లలాగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్టుగా ప్రకటించారండి. ఓకే, ఇది మనకి మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు మన తెలుగు ప్రజలకి. దీనివలన మనకు రాబోయే కాలంలో 1,80,000 జాబ్స్ క్రియేట్ అయిపోతున్నాయంట. అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు అన్ని జాబ్స్ వస్తాయని చెప్తున్నారు. ఇది ఒక గేమ్ చేంజర్గా చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం లొకేషన్ కూడా చెప్పొచ్చండి. లాస్ట్ ఇయర్ నవంబర్లో అమెరికా విజిట్ చేసి గూగుల్ సంస్థను కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మీకు ఎంతో బాగుంటుందని, అంటే మీకు పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఇవ్వడం జరుగుతుంది, మనకి గ్రౌండ్ వర్క్ కూడా అన్నీ తొందరగా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అట్లానే వాళ్ళకి ఏదైతే కావాల్సినవి ఉన్నాయో అన్నీ సమకూర్చేయడం కూడా జరిగింది. ఓకే, యాక్చువల్గా తను 12 months టార్గెట్ పెట్టుకున్నారంట. ఇది 13 months, అంటే 1 month ఎక్స్టెండ్ అయింది అని చిన్న జోక్ కూడా చేసుకున్నారనమాట. 1 month కూడా అవ్వకూడదు, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కరెక్ట్గా టైం ఫ్రేమ్గా చేసుకోవాలని, అంటే ఎంత కమిట్మెంట్తో చేస్తున్నారనేది మీకు గుర్తించాలి. ఓకే, దీని లొకేషన్ కూడా మనం ప్రముఖంగా ప్రశంసించవచ్చు. లోకేష్ యొక్క కమిట్మెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. అంతేకాకుండా మన వైజాగ్కి సిఫీ, కాంగ్నిజెంట్, టీసీఎస్ మరియు అదానీ గ్రూప్స్ కూడా తన ఇన్వెస్ట్మెంట్లు పెట్టబోతున్నాయండి. ఓకే, రాబోయే కాలంలో మనకి ఎన్నో జాబ్స్ కూడా క్రియేట్ అవబోతున్నాయి. దీనివల్ల మన ఆంధ్రదేశంలోని వలసలు కూడా ఆగుతాయండి. ఏదైతే మనకి యూత్ ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాదు అందరూ వెళ్తాం జరుగుతుంది కదా జాబ్స్ కోసం, ఇప్పుడు ఆ వలసలు అనేవి కూడా ఆగుతాయి. ఇంటి దగ్గర నుంచే ఉద్యోగాలు చేసుకునే ఛాన్స్ రాబోతుందండి, అవకాశం రాబోతుంది. ఓకే, ఇది హోప్ ఫర్ ది బెస్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే దీనికి ప్రతిపక్షాలు దానికి విమర్శలు ఏంటంటే ఈ డేటా సెంటర్స్ రావడం వల్ల వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది, అక్కడ గడ్డి మొలవదు, అది ఇది అని ఏదో విమర్శలు చేస్తున్నారు. మనకి పోలవరం కంప్లీట్ కాబోతుంది. పోలవరం లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం నుంచి వైజాగ్కి ఏదైతే వాటర్ వెళ్తున్నాయో ఆ వాటర్ బేస్ చేసుకుని మనం అక్కడ డేటా సెంటర్స్కి పర్మిషన్స్ ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, మీరు ఎటువంటి సందేహాలను పెట్టుకోవద్దు. మనం ఆశిద్దాము మంచిగా జరుగుతుందని, మంచిగా రాబోయే కాలంలో మనకి చాలా బాగుంటుందని ఆశిద్దాం. ఓకే, ఇట్లు మీ రాజబాబు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.